ఒక సాంగ్ దగ్గర డిస్కషన్ మొదలైంది. అలనాటి రామచంద్రుడు అనే సాంగ్ పెళ్లి సాంగ్ డిస్కషన్. లాస్ట్ సాంగ్ మన తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా ప్రకారం ఒక మాస్ సాంగ్ ఉండాలి. అవును, ఆంటీకు తుర్రా తాత అని డ్యాన్సులు చేయాలి. ఎక్కడ ఎలాంటిదైనా సరే డ్యాన్స్ చేయాలి. బమ్మ అంటే ఉండాలి. అలాంటి ఒక చోట మేము తీసుకొచ్చి ఏదో పెళ్లి పాట అన్నారు ఎవరికాడికి. నాకేమో తెలుస్తుంది ఈ సినిమాకి సాంగ్స్లో లాస్ట్ సాంగ్ కింద ఇలాంటి సాంగ్ ఉండాలి 100%. లేదా అక్కడ కృష్ణ గారి దాకా కూడా ఇప్పుడు ఆయన కదా అందరికీ పెద్ద దిక్కు. ఆయన కూడా పిలిపించి ఏంటి అబ్బాయి అయితే అని అన్నారు. సార్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ నాకు సంబంధించిన ఈ సినిమాకి ఇలాంటి ఒక పాట కావాలి. మహేష్ ఏమో చెప్పలేకపోతున్నాడు. బికాజ్ ఫర్ మహేష్ పెద్ద డైరెక్టరు, పైగా తాను ఇష్టపడ్డ డైరెక్టరు చెయ్యాలి ఏం చెప్తున్నాడు. ఒక పక్కన ఇది ఉందో ఒక పక్కన అది నా దగ్గర అప్పటికి లేపడానికి ట్రై చేస్తే నేను చెప్పాను ఇలా మహేష్ రామలింగేశ్వరం అంటే లింగేశ్వరం చెప్పాను. వీళ్ళేమో దీన్ని మా మాట ఎట్లా అని కృష్ణ గారి దగ్గర చెప్పాను. కృష్ణ గారు ఏంటి అబ్బాయి ఇలా ఉంది పరిస్థితి, లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ ఉండాలి, దాన్ని కాకుండా బాబు మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే కష్టం కదా, కరెక్ట్ కాదు, దీన్ని ఏదైనా. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ దీనికి. ఒకటి నన్ను ఈ పాట చేయనివ్వటం చూడటం. నేను చెప్తున్నాను సార్ ఇది పాట క్లాసిక్ ఉంటుంది, కొన్ని డికేట్స్ పాటు ఉంటుంది. ఈ సినిమా కొన్ని అప్పుడే చెప్పాం డికేట్స్ పాటు ఉంటుంది. అలాంటి సినిమా చేస్తున్నాను నాకు తెలుస్తుంది. 2 ఈ క్షణం నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీకు కావాల్సిన కమర్షియల్ సాంగ్ రికార్డ్ చేసుకుని కమర్షియల్ సాంగ్ షూట్ చేసుకుని పెట్టుకుని రిలీజ్ చేసుకోండి. ఓన్లీ నా పేరు వేయద్ది అంతే. సినిమా మీరు రిలీజ్ చేసుకో. ఐఎమ్ హ్యాపీ, ఐ డోంట్ మైండ్. మిగతా సినిమా అంతా ఫినిష్ చేసి చేస్తాం. అలాంటి అలా గుర్తుంది. సార్ నేను చెప్పిన ఆప్షన్కు